మనం మన యొక్క సంతోషానికి కారణము వేరే వాళ్ళే అని చెప్పి అనుకుంటా ఉంటాం. దట్ ఈస్ అ మేజర్ థింగ్ వేర్ వి గో రాంగ్. ఎప్పుడైతే ఇతరులు మన సంతోషానికి కారణం అవుతారో ఆ ఇతరులు మన జీవితాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. మన సంతోషం ఎప్పుడు కూడా డిపెండ్ అవుతుంది. నువ్వు ఇతరుల పైన ఎంతైతే ఆధారపడతావో, నువ్వు ఎక్కువగా ఆధారపడతా ఉంటే ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ ద రిలేషన్షిప్ తగ్గుతా ఉంటుంది. నీ యొక్క ఉద్యోగంలో నీకు సమస్య వస్తుందంటే నువ్వు ఇతరుల పైన ఎక్కువ ఆధారపడుతున్నావు గనుక. నీ యొక్క వర్క్ ప్లేస్ లో నీకు టెన్షన్స్ ఉన్నాయంటే, నువ్వు నీ యొక్క సన్నిహిత సంబంధాల మధ్యన నువ్వు ఫైట్స్ వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే నువ్వు నీ యొక్క ప్రాధాన్యత నువ్వు కాకుండా ఇతరులని చేసుకుంటున్నావు. నువ్వు ఇతరుల పైన ఎక్కువ ఆధారపడుతూ జీవిస్తున్నావు. యు ఆర్ నాట్ మేకింగ్ యోర్ సెల్ఫ్ డిపెండెంట్ ఆన్ యూ. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సంబంధము ఎవరో తెలుసుకోవాలి. నువ్వు కలిగుండాల్సినటువంటి సంబంధం అందరికన్నా ఎక్కువగా ఎవరితో కలిగి ఉండాలో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నీతో సంబంధం కలిగి లేకపోతేనే ఈ యొక్క సమస్యలని ఎదుర్కొంటా ఉంటావు. నీ జాబ్ లో ఆ యొక్క డిప్రెషన్, లేకపోతే నీ యొక్క ఉద్యోగంలో వెళ్తున్నా సరే సంతోషం లేకపోవడం, లేకపోతే నీ యొక్క కుటుంబం మధ్యన కలహాలు, లేకపోతే నీ యొక్క భార్య భర్తల మధ్యన ఆ యొక్క ఫైట్స్, ఆ యొక్క టెన్షన్ లైఫ్ ఎందుకు వస్తుందంటే నీవు ప్రాధాన్యత చేసుకోకపోవడం వల్లనే. సో అందుకే మొట్టమొదటిగా ఏంటంటే నీతో నువ్వు కలిగి ఉండే సంబంధమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంబంధము. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి వాక్యం ఏంటంటే, నువ్వు నీపైన ఎలాగా ఆధారపడగలవు. నువ్వు నీపైన ఎలాగా ఆధారపడగలవు. పాస్టర్ గారు, నేను నా పైన ఆధారపడడం ఏంటి పాస్టర్ గారు? దేవుడి మీద ఎలాగ ఆధారపడాలనేది నేర్పిస్తారు కదా చర్చిలో అంటే, ఎస్, ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టీచ్ యు దాట్. బట్ దానికన్నా ఈ యొక్క అంశం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. నీవు నీపైన ఎలాగా ఆధారపడగలవు. దాంట్లో మొట్టమొదటిగా మనం చూసేటువంటి ఒక అంశం ఏంటంటే, మినీ కంటెంట్ ఏంటంటే, సంతృప్తికరమైనటువంటి జీవితము జీవించాలంటే ఎలాగా. హౌ టు లివ్ అ లైఫ్ ఆఫ్ కంటెంట్. ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం జీవించాలి అలాగే అంటే ఎలాగా. మొట్టమొదటి సూత్రం దాంట్లో ఏంటంటే, నీ సంతోషానికి ఇతరులు కారణం అవ్వకుండా ఉండడమే నీ జీవితం యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యము. నీ జీవితం యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే, నీ యొక్క సంతోషానికి కారణము ఇతరులు కాకుండా ఉండడమే అతి ప్రాముఖ్యమైనటువంటి కారణము. పాస్టర్ గారు ఎందుకు అలా చెప్తున్నారంటే, నీ సంతోషానికి ఇతరులు కారణమైతే ఆ ఇతరులు నీ జీవితంలో లేకపోతే నీకు సంతోషం ఉంటుందా? ఉండదు. మెనీ టైమ్స్ మనం మన యొక్క సంతోషానికి కారణము వేరే వాళ్ళే అని చెప్పి అనుకుంటా ఉంటాం. దట్ ఈస్ అ మేజర్ థింగ్ వేర్ వి గో రాంగ్. మనం అనేక సార్లు మన తప్పుడు అడుగు ఎక్కడ వేస్తామంటే, ఇతరులు మన యొక్క సంతోషానికి కారణం అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇతరులు మన సంతోషానికి కారణం అవుతారో ఆ ఇతరులు మన జీవితాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఆ ఇతరులు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన సంతోషం ఎప్పుడు కూడా డిపెండ్ అవుతుంది. సో రెండవ సూత్రం ఏంటంటే, నిన్ను నువ్వు ప్రాధాన్యత పరుచుకోవడమే నీకు మంచి సంబంధాలకు పునాదిగా ఉంటుంది. నిన్ను నీవు ప్రాధాన్యత పరుచుకోవాలి. నీ యొక్క ప్రాధాన్యత ఎవరై ఉండాలంటే నువ్వే అయి ఉండాలి. నేనే నా యొక్క ప్రాధాన్యత ఎందుకై ఉండాలి? ఎందుకంటే ఈ యొక్క సూత్రం ఎంత ప్రాముఖ్యమంటే, నువ్వు మంచి సంబంధాలు కలిగి జీవించాలంటే నీ జీవితంలో నువ్వే ప్రాధాన్యత అవ్వాలి. ఉదాహరణకి, నీ యొక్క ఆఫీస్లో మంచి సంబంధాలు కలిగి ఉండాలి అని నువ్వు అనుకుంటావు. లేకపోతే నీ యొక్క తోటి పనివారితో నీవు మంచి సంబంధం కలిగి ఉండాలనుకుంటావు. నీ యొక్క యజమానితో, బాస్తో మంచి సంబంధం కలిగి ఉండాలనుకుంటావు. నీ మేనేజర్తో మంచి సంబంధాలు కలిగి ఉండాలనుకుంటావు. అవన్నీ నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు నీ యొక్క ప్రాధాన్యత నీవుగా మార్చుకోవాలి. యూ షుడ్ స్టార్ట్ మేకింగ్ యోర్ సెల్ఫ్ అ ప్రయారిటీ. ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత పరుచుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క ప్రాధాన్యతలో నీవు ఎలాగో ప్రేమించుకోవాలో నీకు అర్థమవుతుంది. ఇంకా దానిలోకి లోతుగా వెళ్దాం. మూడవ పాయింట్ ఏంటంటే, నువ్వు ఇతరులపై ఎంత ఆధారపడతావో నీ సంబంధాల యొక్క నాణ్యతను నిర్ధారిస్తుంది. నువ్వు ఇతరులపైన ఎంతైతే ఆధారపడతావో నీ యొక్క నువ్వు ఎక్కువగా ఆధారపడితే నీ యొక్క నాణ్యత అంటే క్వాలిటీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్స్ తగ్గిపోతూ ఉంటాయి.
నువ్వు ఎక్కువగా ఆధారపడతా ఉంటే ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ ద రిలేషన్షిప్ తగ్గుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే అనేక మంది వేరే వాళ్ళ మీదే ఎక్కువ ఆధారపడతా ఉంటారు. నీ యొక్క ఉద్యోగంలో నీకు సమస్య వస్తుందంటే నువ్వు ఇతరుల పైన ఎక్కువ ఆధారపడుతున్నావు గనుక. ఎవరైనా ఇతరుల పైన ఆధారపడుతూ వారి యొక్క ఉద్యోగం చేస్తూ ఉంటే వారు భయంతో ఉంటారా, సంతోషంతో ఉంటారా? భయంతోనే ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వీళ్ళు ఎవరైతే డిపెండ్ అవుతున్నారో ఆ డిపెండ్ అయ్యేటువంటి వారు ఒకవేళ నేను సపోర్ట్ చేయను అని చెప్పి ఆపేస్తే you're going to suffer. That problem is always there in our hearts. ఆ యొక్క సమస్య, ఆ యొక్క వేదన, ఆ యొక్క నెగటివిటీ ఎప్పుడు కూడా మన మైండ్లో ఉంటానే ఉంటుంది. అందుకే నీ యొక్క వర్క్ ప్లేస్లో నీకు టెన్షన్స్ ఉన్నాయంటే, నువ్వు నీ యొక్క సన్నిహిత సంబంధాల మధ్యన నువ్వు ఫైట్స్ వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే నువ్వు నీ యొక్క ప్రాధాన్యత నువ్వు కాకుండా ఇతరులని చేసుకుంటున్నావు. You are making others a priority instead of you. నువ్వు ఇతరుల పైన ఎక్కువ ఆధారపడుతూ జీవిస్తున్నావు. You are not making yourself dependent on you. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఈ యొక్క డిపెండెన్సీ ప్రాబ్లంతో నువ్వు బాధపడుతున్నట్లయితే the first thing is, మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సంబంధము ఎవరో తెలుసుకోవాలి. నువ్వు కలిగుండాల్సినటువంటి సంబంధం అందరికన్నా ఎక్కువగా ఎవరితో కలిగి ఉండాలో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నీతో సంబంధం కలిగి లేకపోతేనే ఈ యొక్క సమస్యలని ఎదుర్కొంటూ ఉంటావు. నీ జాబ్లో ఆ యొక్క డిప్రెషన్, లేకపోతే నీ యొక్క ఉద్యోగంలో వెళ్తున్నా సరే సంతోషం లేకపోవడం, లేకపోతే నీ యొక్క కుటుంబం మధ్యన కలహాలు, లేకపోతే నీ యొక్క భార్య భర్తల మధ్యన ఆ యొక్క ఫైట్స్, ఆ యొక్క టెన్షన్డ్ లైఫ్ ఎందుకు వస్తుందంటే నీవు ప్రాధాన్యత చేసుకోకపోవడం వల్లనే. సో అందుకే మొట్టమొదటిగా ఏంటంటే నీతో నువ్వు కలిగి ఉండే సంబంధమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంబంధము. నీతో నువ్వు కలిగి ఉండే సంబంధమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంబంధము. ద రిలేషన్షిప్ దట్ యు హ్యావ్ విత్ యువర్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ దట్ యు కెన్ హ్యావ్ విత్ ఎనీబడి ఎల్స్. ద రిలేషన్షిప్ దట్ యు హ్యావ్ విత్ యువర్ సెల్ఫ్. అనేక సార్లు మనం ఇతరుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం, ఇతరుల మీద ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, ఇతరుల గురించి ఎక్కువగా మనము పట్టించుకుంటూ ఉంటాం. ఉదాహరణకి, ఎవరు లేరు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఏం చేస్తావు? ఇతరుల గురించి ఆలోచిస్తావు. లేకపోతే ఎవరు లేరు, నీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఉన్నాడు, నువ్వు వాడితో లేకపోతే తనతో ఎవరి గురించి మాట్లాడతావు? మీ ఇద్దరు గురించి మాట్లాడుకుంటారా? కాదు, లేనటువంటి మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు. ఆ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ సంబడి ఎల్స్. మన యొక్క దృష్టి ఎప్పుడు కూడా మన పైన దృష్టి పెట్టుకోవట్లేదు, మనం ఇతరుల పైన దృష్టి పెడుతున్నాము. కానీ ప్రాధాన్యంగా నువ్వు ఎవరి మీద దృష్టి పెట్టాలంటే నీ మీద నువ్వు దృష్టి పెట్టాలి. యూ షుడ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే నీవు ఇతరుల్ని వెంబడించడం నీ యొక్క ప్రాధాన్యత కాకూడదు, నీవు వెంబడించడమే నీ యొక్క ప్రాధాన్యత అవ్వాలి. నువ్వు వెంబడించడమే నీ యొక్క ప్రాధాన్యత అవ్వాలి. Your most important relationship is not the relationship that is outside, but the relationship that is within you. నీతో నువ్వు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావో అదే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సంబంధము. ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటి సంబంధం అంటే రెండవ సూత్రంలో మనకు తెలుస్తుంది, రెండవ పాయింట్లో మనకు తెలుస్తుంది. ఏంటదంటే అందరికన్నా ప్రాముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన వ్యక్తి ఇతరులు కాదు కానీ అది నువ్వే. నీవు తెలుసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన సంబంధం ఎవరో కాదు, నువ్వే. డూ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్? ఈ యొక్క గదిలో కూర్చున్నటువంటి సగటు మనిషి వారి గురించి ఏమీ తెలీదు, వారి గురించి తెలీదు. అందుకే వారు ఇతరులాగా ప్రవర్తించడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇతరులాగా నడవడానికి, ఇతరులాగా మాట్లాడడానికి, వేరే వాళ్ళని కాపీ చేస్తూ వారు నడుస్తూ ఉంటారు. వై? బికాజ్ యూ డోంట్ నో హూ యు ఆర్. నువ్వు ఎవరివో నీకు తెలీదు. అందుకే మనం చూసినటువంటి ఆ సినిమాలో హీరో నడిచే విధానంలో మనం నడవడానికి ట్రై చేస్తూ ఉంటాం, లేకపోతే హీరో మాట్లాడేటువంటి విధానంలో ట్రై చేస్తూ ఉంటాం. ఫీమేల్స్ అందరూ కూడా హీరోయిన్ కాపీ కొడతారు. యు నో వై? బికాజ్ యూ డోంట్ నో హూ యు ఆర్. నువ్వు ఎవరివో నీకు తెలీదు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివో నీకు తెలియకపోతే ఎప్పుడు ఇతరులానే జీవించడానికి ట్రై చేస్తూ ఉంటావు. నీ యొక్క అడ్వాంటేజెస్, నీ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలవా? ఇంప్రూవ్ చేసుకోలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే మనము ఏమై ఉన్నామో లేకపోతే మనం ఎవరై ఉన్నామో మనకు తెలియనందువలనే మనకి ఈ యొక్క అపోహలు మన పైన మనము డెవలప్ చేసుకుంటా ఉంటున్నాం. వీఆర్ బిల్డింగ్ దిస్ మిస్కాన్సెప్ట్స్ అబౌట్ అవర్ సెల్వ్స్. సో మనము ఇతరులు మనల్ని ఎలాగ ఉండాలని ఆశపడుతున్నారో మనం వారిలాగా ఉండడానికి ట్రై చేస్తున్నాం. ఐ అండర్స్టాండింగ్? ఇతరులు మన పైన పెట్టుకునేటువంటి ఎక్స్పెక్టేషన్స్ని మనం మీట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వీ డు నాట్ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ హ్యాడ్ యువర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్? నేను ఇలా ఉండాలి. ఎంతసేపు ఒకే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నా శాలరీ హైక్ ఎంత రావాలి, అంతే. అది తప్ప ఇంకోటి ఉండదు. వీ ఆర్ నెవర్ బాదర్డ్ అబౌట్ వాట్ ఆర్ హౌ వీ నీడ్ టు బీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, మూడవ సూత్రం ఏంటంటే, వ్యక్తిగతమైన అవగాహన అన్ని సంబంధాలను సరిచేస్తుంది. వ్యక్తిగతమైన అవగాహన, సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ నాలెడ్జ్. నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? నీ గురించి అసలు నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలుస్తుందా? ఎప్పుడు కూడా మనకి ఇతరుల గురించి తెలుస్తుంది కానీ మన గురించి మనకు తెలియదు. ఉదాహరణకి, నువ్వు ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడ్డావంటే ఎంతసేపు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు. అమ్మాయిలు కూడా అంతే. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏం తిన్నావు, ఏం బట్టలు వేసుకున్నావు, బాగానే పడుకున్నావా? ఎంతసేపు ఇతరుల గురించి తెలుసుకునే బదులు, when was the last time you got really worried about yourself? నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించావు? when was the last time you actually worried about yourself? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ప్రాముఖ్యమో చూడండి ఇది. we are forgetting ourselves for the sake of others. ఇతరులని మనము ప్రాధాన్యతగా మార్చుకొని మనము మర్చిపోతున్నాం. we are forgetting ourselves. ఒకవేళ మన గురించి తెలియకపోతే మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో, మనం ఎక్కడ బలంగా ఉన్నామో తెలుస్తుందా? we never know. ఉదాహరణకి, నేను చిన్న వయసులో చిన్నగా ఉన్నప్పుడు నాకు చాలా ఉద్రేకం ఎక్కువ, కోపం ఎక్కువ. ఐ వాజ్ అ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్. నా దగ్గర చాలామంది ఇలాగే ఉండుంటారు. కానీ ఎప్పుడైతే నా గురించి నేను తెలుసుకున్నానో అప్పుడు నాకు కోపం ఎక్కువ అనేటువంటి సంగతి నాకు తెలిసింది. ఏం చెప్పాను నేను? ఎప్పుడైతే నా గురించి నేను తెలుసుకున్నానో అప్పుడు నన్ను నేను మార్చుకున్నాను. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్? అంటే నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడే నీవు మార్చుకోగలవు. నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే ఎలాగా మార్చుకోగలవా? యూ కెనాట్ చేంజ్. నా ప్రియ సహోదరి సహోదరుడు, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ వీఆర్ వరీడ్ అబౌట్ అదర్స్, బట్ యు ఆర్ నెవర్ వరీడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. యేసు ప్రభు కూడా సిలువ వేస్తున్నప్పుడు ఆ మాట చెప్తాడు కదా, మీరు నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు, మీరు మీ గురించి ఏడవండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు నా గురించి చింతించొద్దు, మీరు మీ గురించి చింతించండి. బీ వరీడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. వై ఆర్ యూ వరీడ్ అబౌట్ ది అదర్ పర్సన్? నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము అనేక విషయాలు మేనేజ్ చేస్తూ ఉంటాము, కానీ మనల్ని మనము మేనేజ్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటున్నాం. మనం మేనేజ్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటున్నాం. మనము ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఇలా చేసుంటే బాగున్ను, వాళ్ళు ఇలా ప్రవర్తించుంటే బాగున్ను అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, నా ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అని నీవు పరిశీలించుకున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ సూత్రం ఏంటంటే, నువ్వు ప్రేమించాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఇతరులు కాదు, నువ్వే. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ప్రేమించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, ఇట్ ఈస్ నాట్ అదర్స్ బట్ యూ. నువ్వే, ఇతరులు కాదు. అదేంటి పాస్టర్ గారు, మీరు వాక్యం సరిగ్గా చెప్పట్లేదు. యేసు ప్రభు అలా చెప్పలేదు కదా, నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు కదా. అవునండి, అదే వాక్యం చూద్దాం ఈరోజు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనము. అదే వాక్యాన్ని తెద్దాం.
నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమన్నాడు కదా. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు పరిసయ్యుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. పరిసయ్యుడు అనగా ఎవరంటే మత బోధకుడు, ధర్మాన్ని పాటించేవాడు. ఈ యొక్క పరిసయ్యుడు ఏమని అడుగుతున్నాడో చూద్దాము. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. పరిసయ్యుడు అనగా వారు ఆదికాండం నుండి ఈ యొక్క డ్యూట్రానమీని ఏమంటారు, నిర్గమాకాండం వరకు 613 ధర్మాలను వారు ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఒబే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. వాటిని నేర్పిస్తూ ఉంటారు ఈ యొక్క పరిసయ్యులు సదుకయ్యులు వీళ్ళందరూ ఒకటే. ఈ యొక్క 613 లాస్ని వారు ఒబే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క పరిసయ్యుడు ఏమని అడుగుతాడంటే, నాకు ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఈ 613 ఆజ్ఞలు నాకు తెలుసు, ఇవన్నీ పాటించాలని తెలుసు, కానీ నాకు సంతృప్తి రావట్లేదు. ఈ అడుగుతున్నటువంటి పరిసయ్యుడు ఎవరో కాదు, ఆయన 50 సంవత్సరాలు మినిమం అయినా ఉంటాయి. 50 years, హీ మస్ట్ బి అట్లీస్ట్ 50 years ఓల్డ్. ఈ యొక్క 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి పరిసయ్యుడు ఏమని అడుగుతున్నాడంటే, నేను మందిరంలోనే పుట్టాను, మందిరంలోనే పెరిగాను, నేను దేవుని యొక్క ఆజ్ఞలని పాటిస్తున్నానని చెప్పి అనుకుంటున్నాను, కానీ నాకు సంతృప్తి దొరకట్లేదు. బోధకుడా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటో మీరు నాకు చెప్పండి అంటే 37వ వచనంలో యేసుక్రీస్తు ఇలా సమాధానం ఇస్తున్నాడు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిది. అంటే దాని అర్థం ఏంటంటే, నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి. ప్రేమించడం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే టు పర్స్యూ, వెంబడించడం. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని చెప్పేసి వదిలేయడం కాదు. ప్రేమించడం అంటే ఏంటండి, వెంబడించడం. దేని వెంబడిస్తారో ఆ వ్యక్తిన కాదు, ఆ వ్యక్తి యొక్క గుణాలని. దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క గుణాలని వెంబడించడం. ఐ అండర్స్టాండింగ్. దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క లక్షణాలని మనము వెంబడించడం. దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆలోచనల్ని మనం వెంబడించడం. సో మనం ఆదివారం మందిరానికి వస్తున్నాం కదా, ఆదివారం మందిరానికి వస్తున్నాము, మన చేతులు ఎత్తేసి హల్లెలూయా హల్లెలూయా అంటే అది ఆరాధన కాదండి. ఆరాధన అనగా, ప్రేమించడం అనగా వెంబడించడం. అయ్యా, నేను నీ యొక్క లక్షణాలను వెంబడిస్తున్నాను, అయ్యా నేను నీ యొక్క గుణగణాలను వెంబడిస్తున్నాను, నేను నీ యొక్క ఆలోచనలను వెంబడిస్తున్నాను. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క లక్షణాలు నేను కలిగి ఉండాలి, నీ యొక్క క్యారెక్టర్ని నేను కలిగి ఉండాలి, నీ యొక్క గుణగణాలని నేను కలిగి ఉండాలి, అట్టి జీవితం నేను జీవించాలి. అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే మనందరికి తెలిసినటువంటిది ఏంటి, మనకు 7th క్లాస్లో, 6th క్లాస్లోనో, 10th క్లాస్లోనో మనం ఒక అమ్మాయిని చూస్తాం, ఆ అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అయిపోతాం, వెంటనే ఒక కవిత్వం రాసేస్తాం. ప్రేమ ఓ ప్రేమ, నువ్వో పెద్ద దోమ, వాట్ ఎవర్ యూనో. సో అది మనం అదే ప్రేమ అనుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ వాట్ లవ్ ఇస్. లవ్ మీన్స్ టు పర్స్యూ. ప్రేమ అనగా వెంబడించడం. ఏంటండి ప్రేమ అంటే? ఇంకా బిగ్గరగా చెప్పాలి. ఓకే, దేని వెంబడించాలి? ఆయన యొక్క లక్షణాలని, ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క ఆలోచనల్ని, దేవాని యొక్క. అందుకే కదా దావీదు కీర్తనలు చూడండి, దేవాని యొక్క కట్టడల్ని, నీ యొక్క ఆజ్ఞల్ని నేను వెంబడిస్తున్నాను అంటాడు. నీ యొక్క కట్టడల్ని నేను గైకొనాలని చెప్పి ఆలోచిస్తున్నానని దావీదు. దట్ ఈస్ వాట్ ఈస్ లవ్. నా ప్రియ సహోదరా, యేసు ప్రభు ఇక్కడ సమాధానం ఇస్తూ, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోని నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేది. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. ఎన్నో ఆజ్ఞ అండి ఇది? మొదటిది, ముఖ్యమైనటువంటిది. ఏంటది? మొదటిది. అంటే దాని అర్థం ఏంటంటే, నీ దేవుడిని నువ్వు వెంబడించకపోతే ఆయన ఎలా ప్రేమిస్తాడో నీకు తెలియదు కదా. ఐ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు అప్పుడే చక్కగా శిశువుగా పుట్టాడు, 3-4 నెలలు అయింది. ఆయనకి తినిపిస్తాడా, ఆయన తినేస్తాడా? తినిపిస్తారు. ఆయనకి తినిపిస్తే ఓహో ఇలా తినాలా అని చెప్పి ఆయన నేర్చుకుంటాడు. ఐ అండర్స్టాండింగ్. అంటే నువ్వు ప్రేమించాలంటే నేను మొట్టమొదటిగా ఒకటి ప్రేమించాలి. అందుకే నువ్వు ఆయన వెంబడిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఓహో నేను ఇలా ప్రేమించాలని నీకు అర్థమవుతుంది. ఐ యు గెటింగ్ ఇట్ చర్చ్? అర్థమైతే ఆమెని చెప్పండి. వెరీ గుడ్. అంటే మీరు నేను ఒకే పేజీలో ఉన్నామా లేదా అని. ఇది కొత్త సబ్జెక్ట్ కదా. కొంతమంది ప్రేమ అంటే
వేరేది ఏదో అనుకుంటారు. అందుకే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ యూ ఆన్ మై పేజ్. ఓకే, సో ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. 39 చూడండి. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలనను హా. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ఒక్క నిమిషం అండి, ఏమని రాసి ఉందండి? నిన్ను వలే నీ పొరుగువాడిని అంటే మనకు వెంటనే అర్థమయ్యేది ఏంటి? ఓ, నా పొరుగువాడిని ప్రేమించాలి. ఫస్ట్ లైన్ ఏంటి? ఆ పార్ట్ ఏ తీసేసి మనం పార్ట్ బీనే పట్టుకుంటున్నాం. పార్ట్ ఏంటి? నిన్ను వలే. నిన్ను అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా, ప్రేమించుకోకూడదా? అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే నువ్వు ఇతరులు ప్రేమించగలవా? Am I right? అబ్బో పాస్టర్ గారు నన్ను ఇలా ప్రేమించుకుంటానండి. స్వార్థం కాదు అది, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఆమేన్. నువ్వు ఆ యొక్క లవ్ లెటర్ రాయక ముందు ఆ లవ్ లెటర్కి ఎవరికి రాయాలి? నీకు నువ్వు రాసుకోవాలి. ఆహా, నేను ఎంత బాగుంటాను అసలు, సూపర్, నా జుట్టు చాలా బాగుంటుంది, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు ఎంత హ్యాండ్సమ్గా ఉండవు తెలుసా. యు గాట్ టు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలే అందరూ చెప్పండి, నా వలే నేను ప్రేమిస్తా. ఆమేన్. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇతరులు తిడుతున్నావు అంటే ఎవరిని తిడుతున్నట్టు? దట్స్ వేర్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు. చూడండి, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞల ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఏంటండి? 39 చూడండి, 39 మాట చూడండి. రెండవ ఆజ్ఞ దాని వంటిది అంటే మొదటి ఆజ్ఞ వంటిదే. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద ప్రయారిటీ, ప్రాధాన్యత గురించి. అంటే ఇది మొదటిది, ఇది రెండోది అని పెట్టాను, కానీ రెండోది కూడా మొదటి దాని లాంటిదే. ఆమేన్. అంటే నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఎలాగైతే ప్రేమిస్తున్నావో నువ్వు కూడా అలా ప్రేమించుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇతరులను కూడా అలా ప్రేమిస్తావు. హల్లెలూయా. ఐ యు అండర్స్టాండింగ్? సో మెయిన్ థింగ్, నరుడు మొట్టమొదటిగా ఆయనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తను ప్రేమించుకోవట్లే. యు ఆర్ నాట్ లవింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం దట్ యు హ్యావ్ విత్ యూ. నువ్వు ప్రేమించుకోనప్పుడే నువ్వు ఇతరుల యొక్క ప్రేమ కొరకు నువ్వు వేగులు పడతావు. ఆ యొక్క ప్రేమ వెనక పడతావు. యూ కెనాట్ స్టే, యూ కెనాట్ లివ్ వితౌట్ ద లవ్. నా ప్రియ సహోదరా, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్ని ప్రశ్నలు అడిగాడు ఆ పరిసయ్యుడు? ఎన్ని ప్రశ్నలు అడిగాడు? ఒకటే. ఎన్ని సమాధానాలు ఇచ్చాడు యేసు ప్రభు? 2. ఐ అండర్స్టాండింగ్? ఒక్క ప్రశ్నకి 2 సమాధానాలు, కానీ 2 సమాధానాలు కూడా ఒకటే అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క 37వ వచనంలో ఈ మాట చూడండి. నీ దేవుడైన ప్రభును పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమింపవలనది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన వెంబడించాలి. ఎలాగా? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ఆయన యొక్క గుణాలని వెంబడించాలి, ఆయన యొక్క లక్షణాలను వెంబడించాలి, ఆయన యొక్క స్వభావాన్ని వెంబడించాలి. You need to pursue his character. You need to pursue the nature of God. You need to pursue the qualities of God. ఈ మూడింటిని వెంబడిస్తున్నావు మొట్టమొదటిగా? ఈ మూడింటిని నువ్వు మొట్టమొదటిగా వెంబడిస్తున్నావా? తర్వాత రెండవ మాట ఆయన చెప్తున్నాడు 39వ వచనంలో, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమింపవలెననేది. అంటే నిన్ను మొట్టమొదటి నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని? బయట వల్ల నువ్వా? యు. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో ఆ దేవుని యొక్క ప్రేమను ఆటోమేటిక్ దేనికి కన్వర్ట్ అవుతుందంటే నిన్ను నువ్వు ప్రేమించుకునేలాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే? ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో నువ్వు ఇతరుల్ని ప్రేమించేలాగా కన్వర్ట్ అవుతుంది. ఐ అండర్స్టాండింగ్? మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నావో, దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రేమ నిన్ను నువ్వు ప్రేమించుకునేలాగా కన్వర్ట్ అవుతుంది.
ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో ఇట్ రిజల్ట్స్ ఇన్ లవింగ్ అదర్స్. సో దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఎక్కడ రిజల్ట్ అవ్వాలి? ఇతరులు ప్రేమించడంలో రిజల్ట్ అవ్వాలి. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే మధ్యలో మనం ఉన్నాం. ఐ అండర్స్టాండింగ్ చర్చ్, అర్థమవుతుందండి? సో నువ్వు మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? ఇతరులనా, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఆమేన్. సో ప్రక్క వారిని చూసి చెప్పండి, బ్రదర్ మీకన్నా నన్ను నేనే ఎక్కువ ప్రేమించుకుంటానని చెప్పండి. హల్లెలూయా. అంటే లవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద కీ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు లవ్ అదర్స్. నువ్వు ఇతరులు ప్రేమించాలంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు ఇతరులు ప్రేమించడం అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకే ఇతరుల యొక్క ప్రేమ వెనక పడితే నువ్వు డిసప్పాయింట్ అవుతూనే ఉంటావు. దానికి సజీవ సాక్షులు చాలామంది ఉన్నారు. You will always be disappointed when you fall after the love of others. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానంటే మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏమీ ఫరక పడదు. హల్లెలూయా. Are you understanding? I am so filled with love for myself that your love doesn't really care or bother me. Your love doesn't bother me. ఎందుకు? నన్ను నేను అంత ప్రేమించుకుంటున్నాను. ఆమేన్. పాస్టర్ గారు మీరు ఏంటి పాస్టర్ గారు బాగా స్వార్థంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. హోల్డ్ ఆన్. నువ్వు నన్ను ప్రేమించడం కన్నా నన్ను నేను ప్రేమించుకోవడమే చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకుంటున్నానో మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ఎప్పుడు కూడా సంతృప్తిగానే ఉంటాను. ఆమేన్. సంతృప్తిగానే ఉంటాను. అందుకే ఎవరైనా మీకు వచ్చి ప్రపోజ్ చేశారనుకోండి, ఐ లవ్ యూ అని చెప్తే మీరేం చెప్తాలే? ఐ లవ్ యూ టూ అనా? కాదు. ఐ లవ్ యూ అంటే మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే డూ యూ లవ్ యూ అని అడగాలి. వాట్ అన్నాడు అనుకోండి, పారిపోండి వెంటనే అక్కడ నుండి. ఎందుకో తెలుసా? ఆ ప్రశ్నకి సమాధానం లేనోడు అంటే దాని అర్థం ఆయన నేను మిమ్మల్ని చచ్చినా ప్రేమించలేడు. ఏం బ్రదర్స్? ఒకవేళ పొరపాటున ఏ అమ్మాయినా వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్తే ఏమని అడగాలి? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అని అడగాలి. అంత సైలెంట్గా ఉంటారేంటి బ్రదర్స్? ఆమె చెప్పండి బిగ్గరగా. ఇంకొంచెం పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చి ఐ లవ్ చెప్పడమే కరువు, మీరు ఎలాగ అడిగితే తర్వాత బాధపడకుండా ఉండాలంటే మీరు ఇలాగే ఉండాలి. ఆమేన్. తర్వాత బాధపడకుండా ఉండాలంటే ఇలాగే ఉండాలి. కొంతమంది చెప్తారు మీరు జాన్గా తొక్కడా తుమ్హే, ఆ తొక్కడా ఏం చేస్తుంది? తొక్కడా చేసేస్తుంది. నమ్మరా? ప్రేమలో పడి మునిగి తెలియని వాళ్ళని అడగండి ఒకసారి. తొక్కడా హోగయా. నేను ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. చచ్చావు, ఇంకా అయిపోయావు. ప్రేమ కోసం ఆ డైలాగులు చెప్పే ముందు ఒకసారి పాజ్ అవ్వండి. ఈ వాక్యం వినండి మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో పెట్టుకొని. 27వ తారీఖు ఏప్రిల్ నెలకెళ్ళి వాళ్ళు పట్టించుకున్నటువంటి వారు నిన్ను పట్టించుకుంటారా? వాడు ప్లేటే వాడు తీయడు, నీ ప్లేట్ తీస్తాడా? అర్థమైందా? వాడు దుప్పటి మడత పెట్టండి ఉదయం లేచి, నీ చీర మడత పెడతాడు అనుకుంటున్నావా? వాడు ప్రేమించుకోలేనటువంటి వాడు ఇతరులని అస్సలు ప్రేమించలేడు. నా ప్రియ సంగమా, ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్, అప్పుడు ఏమవుతుందో తెలుసా? యూ విల్ స్టార్ట్ హేటింగ్ యువర్ సెల్ఫ్. అందుకే నువ్వు ప్రేమించుకోవడం అంత ప్రాముఖ్యము. నీవు ప్రేమించుకోకపోతే నీవు ద్వేషించుకుంటావు. అండ్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, దిస్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ డిప్రెషన్ ఇన్ యూ. నీలో ఉండేటువంటి ఆ యొక్క డిప్రెషన్కి కారణం ఏంటంటే నువ్వు ప్రేమించుకోకపోవడం.
నీలో ఉండేటువంటి ఆ యొక్క సమస్యలకి కారణం ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోకపోవడం. రిమెంబర్, వెన్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ ఓన్లీ హేట్. వెన్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ ఓన్లీ హేట్. అందుకే ఎప్పుడు కూడా నిన్ను నీవు ప్రేమించుకోకుండా ఒక్కరోజు కూడా ఉండొద్దు. కొంతమంది నన్ను ఎవరు ప్రేమిస్తారా అని చెప్పి ఓపెన్ ఆఫర్లో తిరుగుతూ ఉంటారు. అస్సలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను, రెడీ టు లవ్, రెడీ ఫర్ లవ్, సింగిల్ రెడీ టు మింగిల్. ఆ ప్రొఫైల్స్ కానీ మీకు యాడ్ రిక్వెస్ట్ పంపిస్తే వెంటనే బ్లాక్ చేసి పడేసేయండి. ఎందుకంటే నన్ను నేను ఎంత ప్రేమించుకుంటున్నానంటే I don't want to be hurt. Amen. Amen. I love myself so much that I don't want somebody to come and hurt me. అందుకే ఒంటరితనం అనేది ద్వేషం యొక్క ఫలము. ఒంటరితనం అనేది ద్వేషం యొక్క ఫలము. లోన్లీనెస్ is the manifestation of hatred. నువ్వు ఒంటరిగా ఉన్నావు అని అనిపిస్తుందా? దాని అర్థం ఏంటంటే నిన్ను నీవు ప్రేమించుకోవట్లేదని. కొంతమంది ఒంటరిగా ఉంటే పెద్ద ఎక్కువ తినరు. ఒంటరిగా ఉంటే పెద్ద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహా అయితే ఇడ్లీ ఆర్డర్ పెట్టుకుంటారు. ఒంటరిగా నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఒక్కదానే ఉన్నాను కదా, నేనేం చేసుకుంటాను, మహా అయితే ఒక పరోటా తింటాను, ఒక రొట్టె మొక్క తినేస్తావు, బ్రెడ్ జామ్ వేసుకుని తినేస్తాను. మరి బిర్యానీ ఎప్పుడు తింటావు? ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, లేకపోతే 3-4 ఉన్నప్పుడు, అప్పుడు ఇద్దరు కలిసి ఒక బిర్యానీ తిందామా అని. మీకు నా సంగతి తెలీదు. నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి, నా భార్య కానీ ఇంట్లో లేదంటే కబాబ్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పరోటా, రోటీ, కర్రీస్ అన్నీ వచ్చేస్తాయి ఇంటికి. ఆమె ఉన్నప్పుడు కూడా వస్తాయి, వేరే విషయం. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఐ లవ్ మై సెల్ఫ్ సో మచ్ దట్ ఇఫ్ ఐఎమ్ అలోన్ ఆల్ బై మై సెల్ఫ్ ఐ మేక్ ఇట్ ఎ ఫెస్టివల్. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకోవాలంటే నువ్వు నీతో నువ్వు సమయం గడిపేటువంటి ఆ యొక్క క్షణాలు ఉంటాయి చూడండి, ఆ యొక్క నిమిషాలు ఉంటాయి చూడండి, ఆ యొక్క గడియలు ఉంటాయి చూడండి, మేక్ ఇట్ అ గ్రాండ్ సెలబ్రేషన్. హల్లెలూయా. దట్ ఈస్ హౌ యు డిస్ప్లే దట్ యు లవ్ యువర్ సెల్ఫ్. అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అని చెప్పి నువ్వు చెప్పగలవు. 7 సూత్రాలు ఇస్తాను ఎలా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలో. 7 keys ఫర్ సెల్ఫ్ లవ్. నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి 7 సూత్రాలు. మొట్టమొదటిది ఏంటంటే నిన్ను నువ్వు కనుగోవడము యొక్క ఫలితమే స్వప్రేమ, అంటే సెల్ఫ్ లవ్. నిన్ను నీవు కనుగోవాలి. యు నీడ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్. యు నీడ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరో నీకు తెలుసండి, నా పేరు పలానా. అది కాదయ్యా నేను అడుగుతుంది, నువ్వు ఎవరో నీకు తెలుసా? నువ్వు ఏం కలుగున్నావో నీకు తెలుసా? ఎలా తెలుసుకుంటాం? ఒంటరిగా ఎప్పుడైనా కూర్చున్నావా? అమ్మో, మనము ఒంటరితనం గురించి ఎంత భయపడతామంటే ఒంటరిగా ఉండలేము. అదేనా పాస్టర్ గారు? లేదు, నేను ఒక్కడనే ఉంటాను. ఫోన్ పక్కన పెట్టు. ఏంటిదే? ఫోన్ పక్కన పెట్టుండు. ఫోన్తో ఒంటరిగా ఉండడం కాదు, ఫోన్ ప్రక్కన పెట్టి ఒంటరిగా ఉండు. దట్ ఈస్ వెన్ యూ విల్ స్టార్ట్ డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెన్ యూ విల్ స్టార్ట్ డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడు నీవు నీతోనే పోరాడతావు. కొంతమంది దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దాట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండవది ఏంటంటే, రెండవ సూత్రం ఏంటంటే, సెకండ్ కీ ఈజ్ నీ మూలమును కనుగోవడం యొక్క ఫలితమే స్వప్రేమ. నీ మూలమును నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీ మూలమేంటో నువ్వు తెలుసుకోవాలి. యు నీడ్ టు నో యువర్ సోర్స్. నా మూలం ఏంటి అంటే, నేను ఏ ప్రాంతం నుండి వచ్చాను అది నా మూలమా? కాదు, దాని గురించి మాట్లాడట్లే. నువ్వు ఏ కులం నుండి వచ్చావో అది నీ మూలమా? కాదు, దాని గురించి మాట్లాడట్లే. నువ్వు ఏ కుటుంబం నుండి వచ్చావో అదా నీ మూలం? కాదండి, నేను మాట్లాడుతుంది నీ మూలము. నువ్వు ఎక్కడి నుండి పుట్టావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికే కారణం ఏంటి, నీ జీవితానికే మూలం ఏంటి? దేవుడై ఉన్నాడు నీ యొక్క జీవితానికి మూలం. ఉదాహరణకి ఒక పెద్ద బండరాయి తీసుకున్నాను, ఒకే పెద్ద బండరాయి. ఆ పెద్ద బండరాయిని 2 ముక్కలుగా విరగొట్టాను.
అప్పుడు అది ఇంకా బండరాయిగానే ఉంటుందా, ఉండదా? ఉంటుంది కదా. ఇట్స్ స్టిల్ అ రాక్. రాయే కదా అది. ఆ రాయిని మళ్ళా నేను 4 ముక్కలు చేశాను. ఇప్పుడు రాయా కాదా? ఆ 4 ముక్కల్ని 8 ముక్కలు చేశాను. అదేంటి ఇంకా రాయే. ఆ 8 ముక్కలు 16 చేశాను. రాయా కాదా? రాయే. 16 32 చెప్పండి. రాయ్. ఇట్స్ స్టిల్ అ స్టోన్. 32 64 64 ముక్కలు చేశాను. ఏంటది? బండరాయ. రాయే. ఇంకా రాయే. ఇట్స్ స్టిల్ అ రాక్. ఇట్స్ స్టిల్ అ స్టోన్. 64ని 128 చేశాను. అప్పుడు రాయే. 128 కాదు, 100 మొక్కలు 1000 మొక్కలు చేశాను. అది ఇంకా రాయే. నీ యొక్క మూలము నీ దేవుడై ఉన్నాడు. అర్థం కాలేదా? అర్థం కాలేదా? నీ మూలము నీ దేవుడై ఉన్నాడు. ఆయన నుండి నువ్వు ఎన్ని తరాలు వచ్చినా సరే నువ్వు ఇంకా దేవుడే నీ యొక్క మూలమై ఉన్నాడు. హల్లెలూయా. దట్స్ హూ యు ఆర్. దట్స్ హూ యు ఆర్. ఒకవేళ నీవు ఆ యొక్క మూలమును మర్చిపోతే నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ప్రేమించుకోవడము అసాధ్యము. యు ఆర్ సఫరింగ్ బికాజ్ యు ఆర్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ టూ లో. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే నీ యొక్క విలువను చాలా తక్కువ చేసేసుకుంటున్నావు. యు ఆర్ అండర్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్. కొంతమంది వాళ్ళ యొక్క విలువను ఎంత తక్కువ చేసుకుంటున్నారంటే ఈ మధ్యన ఆఫీస్ స్పేసెస్లో వారు ఏ స్థాయికి దిగజారడానికైనా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎంత తక్కువ స్థాయికైనా దిగజారడానికి రెడీగా ఉన్నారు. ఆ యొక్క ప్రమోషన్ కోసం వారి యొక్క విలువను మర్చిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు ప్రేమించుకోవాలంటే నీ యొక్క మూలమును మర్చిపోవద్దు. నిన్ను నీవు ప్రేమించుకోవాలంటే నీ యొక్క మూలం ఏంటో నువ్వు కనుక్కో. ఆ యొక్క మూలాన్ని ఎప్పుడైతే కనుక్కుంటావో అప్పుడు నీ యొక్క విలువ ఏంటో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ సో ఎక్స్పెన్సివ్ దట్ యు డోంట్ నీడ్ టు stoop to a low level in order to be lifted high. ఎందుకు? కొంతమంది బాగా రిచ్గా కనబడడానికి వారు అప్పులు చేసి ఎక్స్పెన్సివ్ క్లోత్స్, ఎక్స్పెన్సివ్ థింగ్స్ వాడడానికి ట్రై చేస్తూ ఉంటారు, అప్పులు చేసి. ఐ నో a lot of people like this. వారు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఏమో అప్పుల్లో ఉంటుంది, లోన్లో ఉంటుంది. వాళ్ళు వాడుతుందేమో ఐఫోన్. ఎందుకు వాడతారో తెలుసా? రిచ్గా కనబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యు ఆర్ బ్రోక్ ఇన్ సైడ్ బట్ యు జస్ట్ వాంట్ టు లుక్ హ్యాపీ అవుట్ సైడ్. వద్దు, అలాంటి జీవితం వద్దు. నీ మూలం ఏంటో తెలుసుకో, అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. 3వ సూత్రం ఏంటంటే నీ గౌరవము కనుక్కోవడం యొక్క ఫలితమే స్వప్రేమ. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అంటే దానికి అర్థము నీ యొక్క గౌరవము ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్. అంటే నీ యొక్క విలువ ఏంటి, నువ్వు ఏ స్థాయి వరకు వెళ్ళగలవు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం దట్ యూ కెన్ రీచ్. కొంతమంది వారి గురించి చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. వారి గురించి చాలా తక్కువ అంచనా వేస్తారు. అంత తక్కువ అంచనా కాదు నువ్వు. యు ఆర్ మోర్ దెన్ వాట్ యు థింక్. అందుకే కదా నీ ఊహించిన దానికంటే, నువ్వు అడుగుడు వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేసేవాడు నీ దేవుడు. ఆమేన్. మరి ఎందుకు నీ గురించి నువ్వు అంత తక్కువ అంచనా వేసుకుంటున్నావు? నెవర్ అండర్ ఎస్టిమేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నెవర్ లో ఎస్టిమేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, వారి గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అందుకే వారు ఆ యొక్క ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కొంతమంది వివాహం ఎందుకు చేసుకుంటారో తెలుసా? వారి యొక్క ప్రాముఖ్యత పెంచుకోవడానికి. సచ్ అ సాడ్ స్టేట్. అంటే వివాహం చేసుకుంటే నీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందంటే, వివాహం చేసుకోకపోతే నువ్వు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి కాదా? థింక్ అబౌట్ ఇట్. వివాహం చేసుకోకపోతే నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తివి కాకపోతే వివాహము నీ యొక్క ప్రాముఖ్యత పెంచుతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అందుకే వివాహం చేసుకుంటున్నావా? దట్ మీన్స్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ ఇంపార్టెన్స్ ఎట్ సంథింగ్ ఎల్స్. నీ యొక్క విలువ ఆ యొక్క వివాహంలో లేదు, నీ విలువ నీలో ఉంది.
నీ యొక్క విలువ ఆ యొక్క ఉద్యోగంలో లేదు, నీ విలువ నీలో ఉంది. నీ యొక్క విలువ నువ్వు చేస్తున్నటువంటి క్రియలు బట్టి కాదు, నువ్వు ఈ యొక్క విలువ నీలో ఆల్రెడీ దాగునుంది. యు నీడ్ టు రియలైజ్ దాట్. యూ షుడ్ స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఇందాక విరగొట్టాం కదా ఆ యొక్క రాయిని మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ యొక్క రాయితో నేను మంచిగా ఒక గోల్డ్ రింగ్ చేసి ఆ యొక్క రాయిని దాని మీద చక్కగా ప్లేస్ చేసి నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను. ఆ రాయి ఏంటో తెలుసా? మామూలు రాయి కాదు, డైమండ్. అది ఏంటది? డైమండ్. అది ఇంకొక రింగ్ కూడా ఇచ్చాను దాంతోపాటు, ప్లాస్టిక్ రింగ్. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి వెంటనే, ఓకే? ఏ రింగ్ని మీరు చక్కగా కబోర్డ్లో దాచిపెడతారు, ఏ రింగ్ని కబోర్డ్ మీద ఎసరగొడతారు? డైమండ్ రింగ్ని దాచిపెడతారు, ప్లాస్టిక్ రింగ్ని ఎందుకు? ద వాల్యూ that it possesses, that it possess. You need to make yourself so valuable that lesser value things should be ashamed to be around you, or lesser value things should be privileged to be among you. అర్థమైందా? హల్లెలూయా. నీ విలువ ఎంత ప్రాముఖ్యమైనదంటే నీ మూలము నీ దేవుడై ఉన్నాడు. ఆయన కన్నా విలువైనది ఇంకేమైనా ఉందా ప్రపంచంలో? మరి ఎందుకు అంత తక్కువ అంచనా వేసుకుంటున్నావు నీ గురించి నువ్వు? మరి ఎందుకు అంత తక్కువగా నువ్వు అమ్మడిపోతున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, యు ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్, వెరీ వాల్యుబుల్. అందుకే నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళను, ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి వెళ్ళను. ఎందుకో తెలుసా? ఐ am more than a diamond ring. ఆమేన్. అందుకే ఎక్కడ పడితే I never go to places which devalue me. నా యొక్క స్థాయిని తగ్గించేటువంటి స్థలాలకు వెళ్ళను. పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట నా కూర్చుండక, ఆ స్థలాలకి వెళ్ళను. ఏం చేయను? ఎందుకంటే ఆ స్థలాలకు వెళ్తే నా విలువ తగ్గిపోతుంది కదా. కొంతమంది అదే పాస్టర్ గారు అక్కడైతే బాగా అబ్బాయిలు దొరుకుతారండి, అక్కడికే వెళ్దాం. అక్కడికి వెళ్తే బాగా అమ్మాయిలు దొరుకుతారండి, అక్కడికి వెళ్దాం. గో దేర్. దట్స్ వాట్ యూర్ గోయింగ్ టు ఫైండ్. That's what you're going to find. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో దాని ఫలితమే స్వప్రేమ. 4వ సూత్రము. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? What are you thinking about yourself? A rose is a rose. తెలుసా మీకు అది కదా? అంటే ఆ పెటల్స్ ఎన్ని తీసినా ఇట్స్ ఫైనలీ అ రోజ్. అలాగే a diamond is a diamond. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఒకవేళ ఎవరైనా వచ్చి, ఓ పాస్టర్ గారు మీరు చాలా బాగున్నారండి ఈరోజు అని చెప్తే నేను హ్యాపీగా ఉంటాను. ఒకవేళ ఎవరైనా వచ్చి పాస్టర్ గారు మీరు అస్సలు బాగాలేరండి ఈరోజు అంటే నేను అయినా సరే హ్యాపీగానే ఉంటాను. ఎందుకో తెలుసా? నేను బాగున్నానో లేదో నాకు తెలుసు. నీ అభిప్రాయము నా మనసుని ఏమాత్రము కదిలించలేదు. అంతగా నీవు ప్రేమించుకోవాలి. ఆమేన్. నన్ను నేను ఎంత ప్రేమించుకుంటున్నానంటే నీ అభిప్రాయము నా మీద ఏమాత్రం ఒత్తిడి తీసుకురాదు. మీకు ఒక పాయింట్ చెప్పాలండి. అమ్మాయిలకు కావాల్సింది ఏంటో తెలుసా? పొగడతలు. ఏం కావాలి? అమ్మో, ఆమె రెడీ అయిన తర్వాత బాగున్నావు అని ఒక మాట చెప్పాను, హ్యాపీ. బాగున్నావు అని చెప్పలేదా మన చుట్టే తిరుగుతారు. మీ అందరికి ఒక అడ్వైస్, ఆయన బాగున్నావు అని చెప్పినా చెప్పకపోయినా మీరు శాశ్వతంగా బాగానే ఉంటారు.
అబ్బాయిలు ఎక్సైట్ అయ్యి చెప్పడం కొడుతున్నారు, మీరు కొట్టట్లేదు మీకు మీరు. మీ పక్కన సిస్టర్ తిరిగి నేను చాలా అందంగా ఉంటానని చెప్పండి. నువ్వు కాదు, నేను. మీ గురించి మీ గురించి చెప్పండి. ఒకసారి చూడాలి మీరు మీ గురించి అలా చెప్తే చూడండి ఎంత బాగుంటుంది. చూడండి, నేను చాలా అందంగా ఉంటానని చెప్పండి. నేను చాలా అందంగా ఉంటానని చెప్పండి, స్పీడ్గా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. చూసారా ఎంత బాగుంది ఆ ఫీలింగ్? ఎవరో చెప్పడం కాదు, మీకు మీరు తెలుసుకోవడమే. ఎవరో చెప్పడం కాదు, మీకు మీరు తెలుసుకో. ఎప్పుడు కూడా నేను అనేటువంటి పదం మర్చిపోవద్దు. ఈ ప్రపంచం ఏం చెప్పింది మనకి? నీ గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుతాను. కానీ మీకు విషయం చెప్పనా? యేసు ప్రభువుని చూద్దామా? ఏం చెప్పాడు? నేనే మార్గమై ఉన్నాను, నేనే జీవమై ఉన్నాను, నేనే సత్యమై ఉన్నాను, నేనే పునరుద్ధానమై ఉన్నాను, నేనే, చెప్పాలి మర్చిపోయారు, నేనే సత్యము, నేనే వెలుగు, నేనే జీవాహారము, నేనే జీవ జలము, నేనే. మీరెందుకు మీ గురించి మాట్లాడట్లే? ఎందుకంటే ఈ లోకం చెప్పింది సైలెంట్గా ఉండు, నీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మంచిది కాదు. మీరు యేసు ప్రభువుని ఉదయం నుండి సాయంత్రం వరకు చూడండి, ఆయన ఇదే చెప్తా పోయాడు. ఆయన ఇంకేం చెప్పలా. నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను, నేనే జీవమై ఉన్నాను, నేనే మార్గమై ఉన్నాను, నేనే సత్యమై ఉన్నాను, నేనే జీవ జలమై ఉన్నాను, నేనే జీవాహారమై ఉన్నాను, నేనే పునరుద్ధారమై ఉన్నాను, నేనే నా యొక్క తండ్రికి మార్గము, నేనే. ఆయన గురించి ఆయనకి తెలుసు కనుక, అందుకే నువ్వు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ఏమీ లైట్ తీసుకో అంటాడు. మనం మాత్రం అమ్మో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించకపోతే విలవెల. పరిశీలన అన్నారు, ఏంటయ్య బాబు ఎప్పుడు నేనే అంటావు? అవును, నేనే అన్నాడు మళ్ళీ. ఆమేన్. యేసయ్య, నేను చెప్పాను కదా ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు, యేసయ్య అంటే చాలా మందికి రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ ఆయన ఎవరి ఒపీనియన్ గురించి పట్టించుకోలే. ఎందుకో తెలుసా? జీసస్ హ్యాడ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ హిమ్సెల్ఫ్. డూ యూ హ్యావ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆ యొక్క క్లారిటీ కలిగి ఉంటావో, ఎవ్వరి అభిప్రాయము నిన్ను తాకలేదు. హల్లెలూయా. ఎవ్వరి అభిప్రాయము నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు చెప్పాలి ఏమనంటే, ఐ లైక్ మీ లైక్ దిస్ అని చెప్పాలి. ఆమేన్. ఐ లైక్ మీ లైక్ దిస్, ఐ లైక్ మై సెల్ఫ్ లైక్ దిస్. ఇతరుల గురించి డ్రెస్ అవడం మానేయండి, నీ గురించి నువ్వు డ్రెస్ అవడం నేర్చుకో. ఆమేన్. అందుకే షాపింగ్కి వెళ్తున్నప్పుడు నాకు ఏది నచ్చుతుందో అదే తీసుకుంటా. ఎంతమందితో వెళ్ళినా, నేను ఒక్కడిని వెళ్ళినా అలాగే తీసుకుంటాను, నేను నా భార్యతో వెళ్ళినా అలాగే తీసుకుంటాను, నా భార్య కాకుండా ఇంకా వేరే వాళ్ళతో వెళ్ళినా సరే షాపింగ్కి ఇది ఎలా ఉందని అడుగుతాను. బాగాలేదన్నారు అనుకోండి, నో ప్రాబ్లం, అయినా నాకు నచ్చింది ఇదే తీసుకుంటాను నేను చెప్తాను. మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మనం 10 మందిని వేసుకెళ్తాం, ఆ 10 మందిలో ఒకడు కూడా అన్నాడు అనుకోండి, పక్కన పెట్టేస్తాం. వాళ్ళకి ఎలా తెలుస్తుంది నీకు నచ్చింది కదా, నీకు నచ్చింది ఏదో వాళ్ళు పెద్ద ఫ్యాషన్ డిజైనర్ లాగా మళ్ళీ వాళ్ళ ఒపీనియన్స్ మనకి. నీ గుర్తింపు యొక్క ఫలితమే స్వప్రేమ. నీ గుర్తింపు యొక్క ఫలితమే నిన్ను నువ్వు గుర్తించాలి. ఇందాక నేను ఆల్రెడీ మాట్లాడానది. 6వ పాయింట్, నీ గురించి నువ్వు ఎంత విలువను ఇస్తున్నావో దాని యొక్క ఫలితమే స్వప్రేమ. హౌ మచ్ డూ యూ వాల్యూ యువర్ సెల్ఫ్? నీ మొట్టమొదటి ప్రశ్న ఏమై ఉండాలి? ఎవరైనా నీకు ఐ లవ్ యూ చెప్తే చెప్పండి, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా?
ఏంటి అన్నారంటే దానికి సమాధానం ఇవ్వద్దు. జస్ట్ వాక్ అవే, వెళ్ళిపోయి నడుచుకొని అంతే. ఆ ప్రశ్నకి సమాధానం లేనివాడి దగ్గర అసలు ఉండొద్దు. నేను నువ్వు ప్రేమించుకుంటున్నావా? ఆర్ యు లవింగ్ యువర్ సెల్ఫ్? డు యు లవ్ యువర్ సెల్ఫ్? ఈ యొక్క ప్రశ్నకి సమాధానం లేనప్పుడే అన్ని సమస్యలు మొదలవుతూ ఉంటున్నాయి. అందుకే వైవాహిక జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, ఆ భార్యని ప్రేమించుకోవట్లేదు, భర్తను ప్రేమించుకోవట్లేదు. భర్త ఏమనుకుంటున్నాడంటే భార్యనని ప్రేమించాలనుకుంటున్నాడు, భార్య ఏమనుకుంటుందంటే భర్తనని ప్రేమించాలనుకుంటుంది. హలో బ్రదర్, అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావో తెలుసా? పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే, నన్ను నేను ఎంత ప్రేమించుకుంటున్నానంటే నా పైన నేను చూపించే ప్రేమ చాలా ఎక్కువైపోతుంది పాస్టర్ గారు. ఈ ప్రేమను నేను కంటైన్ చేయలేకపోతున్నాను. అందుకే ఇంకెవరిపైన చూపిస్తే బాగుంటుందని నాకు వివాహం చేయాలని చెప్పి ముందుకు రావాలి. హల్లెలూయా. నీ ప్రేమ నీ పట్ల పొంగి ప్రవహించాలి. ఆమేన్. ఎంత పొంగి ప్రవహించాలంటే ఒలికిపోతుంది ఆ ప్రేమ. అందుకే ఇంకొకరి పైన చూపించాలి ఆ ప్రేమ. హల్లెలూయా. దట్ ఈస్ హౌ యు నీడ్ టు గెట్ మ్యారీడ్. ప్రేమను ఇచ్చేవాడుగా ఉండాలి, తీసుకునే వాళ్ళుగా ఉండకూడదు. ఆమేన్. దిస్ ఇస్ లైక్ ఎ బిగ్ రెవల్యూషన్. చాలా మంది పాస్టర్ గారు భర్తలందరూ ఇది చేయడం ప్రారంభించండి. జస్ట్ సీ ద చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యామిలీ. మీ కుటుంబంలో వచ్చేటువంటి మార్పును గమనించండి. భార్యలు కూడా జస్ట్ డూ దిస్ చేంజ్. ఈ ఒక్క చిన్న మార్పును చేయండి. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకోవాలంటే, నీ ప్రేమ పొంగిపోయి ఇతరుల పైన చూపిస్తున్నావు. నీ భార్య పట్ల, నీ భర్త పట్ల చూపిస్తున్నావు, నీ పిల్లల పట్ల చూపిస్తావు. అంతగా ప్రేమించుకోవాలి. దట్స్ హౌ మచ్ యూ నీడ్ టు లవ్ యువర్ సెల్ఫ్. లాస్ట్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. నిజమైన సంతోషానికి మూలము స్వప్రేమ. నీకు నిజమైన సంతోషం కావాలా? నీ దేవుని ప్రేమిస్తున్నావు, కరెక్టే. ఇతరులను ప్రేమించక మునుపు నిన్ను నువ్వు ప్రేమించుకో. యు నీడ్ టు స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రపంచంలో ఏకాంత సంబంధమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంబంధము. ఏకాంత సంబంధం అంటే నీతో నువ్వు కలిగి ఉండేటువంటి సంబంధము. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంబంధం ఏమైనా ఉందంటే అది నీతో నువ్వు కలిగి ఉండేటువంటి సంబంధము. సో సంతృప్తికరమైనటువంటి జీవితం నువ్వు జీవించాలంటే ఇతరుల యొక్క ప్రేమను కోరుకోవడం కాదు, నువ్వే నీ యొక్క ప్రేమను ఇతరులకి పంచేటట్టు నిన్ను నీవు ప్రేమించుకోవడం. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకోవాలంటే స్టార్ట్ గోయింగ్ ఆన్ అ డేట్ విత్ యువర్ సెల్ఫ్ టుడే. నీతోనే వెళ్ళు, ఒంటరిగా వెళ్ళు. గో, జస్ట్ హ్యాంగ్ అవుట్, గో ఫర్ అ వాక్. అలా చక్కగా ఈరోజు సాయంత్రం ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంటుంది చూడండి. ఫోన్ గీన్ ఏం పెట్టుకోవద్దు, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఏం పెట్టుకోవద్దు. జస్ట్ ఫోన్ అలాగా ఇంట్లో పడేసి, రూమ్లోనే పెట్టేసి, లేదా పాకెట్లు పెట్టేసి స్విచ్ ఆఫ్ కొట్టేసేయండి. అలా నెమ్మదిగా చక్కగా నడుచుకుంటూ 1 గంట సేపు అలా తిరిగిరండి. నువ్వు ఎవరో నీకు పరిచయం అవుతావు. లేకపోతే ఇప్పుడు మధ్యాహ్నం చక్కగా ఎలాగ ఫుడ్ తినాలి, లంచ్ చేయాలి, ఒక్కరిదాని వెళ్ళు, అలా వెళ్ళి చూడు. ఏమి ఫోన్ పెట్టుకోవద్దు, ఎవరితో వెళ్ళకుండా. జస్ట్ గో ఆల్ బై యువర్ సెల్ఫ్, గో అలోన్, స్పెండ్ సమ్ టైం. నిన్ను నువ్వు పరిచయం చేసుకో, నువ్వు ఎవరివో నువ్వు తెలుసుకో. లేకపోతే ఎవరు లేని చోటుకెళ్ళు. జస్ట్ బీ దేర్ ఆల్ అలోన్ వితౌట్ యువర్ ఫోన్. నువ్వు ఎవరివో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇలా చెప్తుంటేనే చాలామంది చక్కగా మంచి స్మైల్ వస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నీతో సంబంధం కలిగి ఉండడమే అన్నిటికన్నా సంతోషకరమైనటువంటి విషయము. హల్లెలూయా. స్టార్ట్ హ్యావింగ్ అండ్ డెవలపింగ్ అ రిలేషన్షిప్ విత్ యూ. ఈరోజు రాత్రి ట్రై చేద్దాం, అందరం ఒంటరిగా చక్కగా భోజనం చేద్దాం. ఫోన్ పక్కన పెడేసి ఎవరు లేని స్థలంకి వెళ్ళి, ఆ టీవీ వద్దు, ఫోన్ వద్దు, ల్యాప్టాప్ వద్దు, ఏమొద్దు, చక్కగా కూర్చొని ఒక్క
ఒక్కదానివే బోధించి చేయి. అసలు ఎలాగా దేవుడు నీతో మాట్లాడతాడు చూడు. నీతోనే ఎలా మాట్లాడతావు చూడు. ఇట్స్ గోన్ బి అ ట్రెమెండస్ చేంజ్. హల్లెలూయా. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నిజమైన సంతోషానికి, నిజమైనటువంటి సంతృప్తికి మూలము స్వప్రేమ. నిజమైనటువంటి సంతోషానికి, నిజమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితానికి మూలమే స్వప్రేమ. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. డోంట్ లవ్ అదర్స్ టిల్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రేమించుకోనంత వరకు ఇతరుల్ని ప్రేమించలేవు. యూ కెనాట్ లవ్ యువర్ అదర్స్ వితౌట్ యూ లవింగ్ యువర్ సెల్ఫ్. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే, థ్యాంక్ హిమ్ ఫర్ దాట్ హీ హ్యాస్ స్పోకెన్ విత్ యూ. ఆ యొక్క నిజమైనటువంటి సంతృప్తి, నిజమైనటువంటి సంతోషం ఆయన నీకు కలుగజేయాలని చెప్పి ఎక్కడో వెతకొద్దు, ఎక్కడికో వెళ్ళొద్దు. స్టార్ట్ సర్చింగ్ విత్ ఇన్ యూ. స్టార్ట్ సర్చింగ్ విత్ ఇన్ యూ. నీలో నువ్వే ఆ యొక్క సమాధానాన్ని వెతుకు. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంనైనా దేవా, ఈ యొక్క వాక్యంనైనా మేము విని ఉంటుండగా, ఈ యొక్క వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రభువా మాలో ఒక మార్పును మేము పొందుకోగలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని మేము ప్రేమించుకోవటమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సంబంధము అనేది ఆ యొక్క విషయమునైనా మేము తెలుసుకునేలాగా నీవు మాకు చెప్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాలంనైనా ద రిలేషన్షిప్ దట్ వీఆర్ హ్యావింగ్ విత్ అస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి విషయము నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు. దేవా, మేము మా యొక్క బలము ఏంటో, మా యొక్క బలహీనతలు ఏంటో మేము కనుగొని దేవ దాన్ని బట్టినైనా మమ్మల్ని మేము మార్చుకునేలాగిన సహాయం చేయము. దేవ, ప్రేమ వెనకపడకుండా మమ్మల్ని మేము ప్రేమించుకోవడానికి మొట్టమొదటిగా దేవ యొక్క సత్యమును నీవు మాకు తెలియపరచుము. యేసయ్యా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలోనైనా మేము మరలా తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయము. నీ యొక్క దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉంచుము. దేవ, ప్రతి ఒక్కరికైనా నీ యొక్క బలమును, నీ యొక్క శక్తిని దయచేయము. దేవ, కానుకలు వేసిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. దేవ, నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకునైనా ఈ యొక్క ప్రతి కానుకను, ప్రతి దేవ వారి యొక్క కష్టార్జితాన్ని ప్రభు ఇస్తుంటుండగా నీ యొక్క దీవెనలు వారిపైన కుమ్మరించుమయ్యా. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.